తెలంగాణ రాష్ట్రంలో సుమారు 8,500 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయాలని చెప్పేసి గత 6 సంవత్సరాలుగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉంటున్నది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ని విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ఒకవైపున కాలేజ్ యాజమాన్యాలే ఈ రోజు కాలేజీలను బంద్ చేసి రోడ్ల మీదకి వచ్చేటువంటి పరిస్థితిని ఇప్పుడు ఉన్నటువంటి పాలక ప్రభుత్వం తీసుకొస్తున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్నది మొత్తం కూడా విడుదల చేస్తామని చెప్పింది. అయినా కూడా విడుదల చేయకపోవడంతో కాలేజ్ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు, విధాన సంఘాల పోరాటంతో 1,200 కోట్లని 3 దఫాలుగా చెల్లిస్తామని చెప్పింది. దీపావళి వరకు 1,200 కోట్లు ఇస్తా ఉన్నారు. దీపావళి పోయింది, ఇప్పుడు నవంబర్ 1 వస్తా ఉన్నది. ఇప్పటి వరకు ఎలాంటి నిధులను విడుదల చేయకపోవడంతో మళ్ళీ కాలేజ్ యాజమాన్యాలు నవంబర్ 3వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్లడంతో ఇప్పటికే విద్యార్థుల యొక్క భవిష్యత్తు రోడ్ల పాలవుతా ఉన్నది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చదువులకు ఆటంకంగా కలుగుతున్నటువంటి ఈ బంధుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ స్కాలర్షిప్లకు ఏదైతే మాట ఇచ్చిన ప్రకారం ఆ నిధులన్నీ కూడా విడుదల చేయాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తాను. ఈ నెల 30వ తేదీన ఎస్ఎఫ్ఐ తలపెట్టినటువంటి విద్యా సంస్థల బంద్కు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని 30వ తేదీన జరిగినటువంటి ఈ బంద్కు భారత ప్రజాతంత్ర సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్రం సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తున్నది. ఈ బంద్లో విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ప్రజాతంత్రవాదులు, మేధావులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం.